హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. SSMB 29 మోస్ట్ అవైటెడ్ మూవీ నిన్న పూజ అయితే చేయడం జరిగింది. సో అఫీషియల్గా అనౌన్స్ చేసి పూజా కార్యక్రమం జరిగింది. అయితే దీనికి సంబంధించి విజువల్స్ మాత్రం బయటికి రాలేదు. అంటే మహేష్ బాబు గారి లుక్స్ బయట పడకూడదనా, లేకపోతే అసలు ఎందుకు, వాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద టీమ్ అనేది అయితే ఎవరికి అర్థం కాకుండా ఉంది. అసలు దీనికి సంబంధించి కథాంశం ఏంటి? సుమారు 1000 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ స్థాయిలో ఆల్మోస్ట్ నియర్లీ ఒక 2000 crores పైన దీన్ని కలెక్షన్ ఉండేలాగైతే ప్లాన్ చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి కథాంశం ఎలా ఉండే అవకాశం ఉందో ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ దాస విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం హాలీవుడ్ రేంజ్ VFX తీసుకొస్తారంట. బట్ కాకపోతే లోకల్లో షూటింగ్ చేయడం జరుగుతుంది, ఆఫ్రికన్ అడ్వెంచర్ అని చెప్తున్నారు. అసలు ఎలా సాధ్యం ఉందా అంత దీనికి? అల్యూమినియం ఫ్యాక్టరీ ఎంచుకున్నాడు అని అయితే ఒక న్యూస్. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ స్టూడియోలు ఉన్నాయి, లైక్ ఫిలిం సిటీ లాంటివి. అక్కడ ఓ టెరిటరీకి ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 1 lakh అనుకో, ఈ ఏరియా మొత్తం ఇంత SFT. ఈయన షూటింగ్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీస్తాడు, ఒకసారి 2 ఏళ్ళు తీస్తాడు, అప్పుడప్పుడు త్వరగా కూడా చేస్తాడు. అన్ని రోజులు ఆ ల్యాండ్కి ఇచ్చే వాల్యూతో ఆ ల్యాండ్ కొనొచ్చు బేసికల్లీ ఎక్కడైనా సరే. సో అలా ఆలోచించి కాస్ట్ కట్టింగ్ చేయాలంటే ఇంకెక్కడుంది? ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీ, రామోజీ ఫిలిం సిటీలో ప్రైవేటే, బట్ అదేంటో వాళ్ళు కొంచెం అంటే కమర్షియల్గా ఓకే కూడా చెప్పొచ్చు, ఎందుకంటే దే ఆర్ గివింగ్ ప్రొటెక్షన్ కదా. ఇప్పుడు ఫిలిం సిటీకి వచ్చి నిన్న ఎవడు ఫోటోలు తీయడు, సో దానికి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఆ సెక్యూరిటీ రీజన్స్ కోసం. అండ్ నాకు సేఫ్టీ కూడా ఉంటుంది. నీకు ఆ రోజు అయిన షూటింగ్ మొత్తం నువ్వు అక్కడ భద్రపరుచుకొని వెళ్ళొచ్చు. అల్యూమినియం ఫ్యాక్టరీకి ఆ ఫెసిలిటీస్ ఏం లేవు, ఎవడైనా అక్కడ చేసుకోవచ్చు. నీకు అక్కడ సేఫ్ లాకర్లు ఇలాంటివి ఏమి ఉండవు. కాకపోతే పోలిస్తే ఫిలిం సిటీకి దానికి కొంచెం తక్కువ అంటే అది సినిమా బడ్జెట్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. దాని బదులు ఇంకా ఏ బోల్డ్ అని తెచ్చుకోవచ్చు వాళ్ళు. అందుకని చెప్పి అక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈవెన్ దేవరగూడ శంషాబాద్ దగ్గర ఒక ప్రైవేట్ ల్యాండ్లో చేశారు వాళ్ళు. చేసుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే ప్రైవేట్ ల్యాండ్స్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే లీకేజ్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడికి ఎవడంటే మరి రావచ్చు. అల్యూమినియం ఫ్యాక్టరీ కూడా ఎవరు పడితే వాళ్ళు వచ్చే టెరిటరీ ఏం కాదు, అది కూడా క్లోజ్డ్ కాంపౌండే. అయినప్పటికీ కూడా సమ్ టైమ్స్ మే హ్యాపీ. అంటే అది ఎక్కువ ప్రజలు తిరుగుతుండే ఏరియా లేదు, తక్కువ. షేర్లింగంపల్లి సైడ్ డోయన్స్ టౌన్షిప్ ఆపోజిట్ ఉంటుంది. ఒకసారి విజిట్ చేశాను. అది నడి మామూలుగా ఉంటారు, పెద్దగా ఏం వెళ్ళరు. అందరు తెలుసు అందులో షూట్లు అవుతాయి అని. ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా రానిరు ఎవరు పడితే వాళ్ళని. మన స్టూడియో అంత కట్టుదిట్టంగా అయితే అసలు ఉండదు, ఛాన్సే లేదు. స్టూడియో OTP అంత కట్టుదిట్టం అయితే అంటే ఆ మస్కా కొట్టి వెళ్ళొచ్చు ఏదో ఒకటి చెప్పి. నేను ప్రొడక్షన్ పూసుకొని మారాడిగా ఏం అవసరం లేదు. ఓ టీ క్యాన్ పట్టుకొని 2 కప్పులు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. సార్ తెమ్మంటున్నారు అర్జెంట్ అని చెప్తే వాడే పంపిస్తాడు, అయ్యో పో అని, చల్లారుద్దని. నీకు అర్థం అంటే అలా మాయ చేసి కూడా వెళ్ళొచ్చు ఆ లొకేషన్స్కి. ఇట్లాంటివి ఉంటాయి. లేదా ఏదన్నా ప్రాపర్టీ పట్టుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చీపురు కట్టలు ఉంటాయి, నేనే చెప్తున్నా, చీపురు కట్టల మూట ఎత్తుకొని తొందరగా అర్జెంట్ అంట అని వెళ్ళిపోవచ్చు లోపలికి. ఏం ఉపయోగించుకుంటారో ఏ సెట్ ప్రాపర్టీ అని పంపించేస్తాడు. సో మస్కా కొట్టి అయితే వెళ్ళొచ్చు. ఇంటెన్షనల్గా ఎవడైనా లీకుల కోసం వస్తే అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. కాబట్టే వీళ్ళు దిష్టి తాకకుండా అన్ని గోప్యంగా చేసుకుంటున్నారు. సరే, ఓకే. నిన్న జరిగిన పూజా సెరమనీకి సంబంధించి విజువల్స్ ఎందుకు బయట పెట్టలేదు వీళ్ళు? అదే దిష్టి తాకుద్దని ఎందుకు పెట్టాలి బయటికి? అంత అవసరమే ఉంది అంటే కొంచెం ఉంటుంది కదా అఫీషియల్, అంటే ఫ్యాన్స్ అందరు కొంచెం వాళ్ళకు ఉంటుందిలే ఉత్సాహం. మనకు ఉత్సాహం ఉంది కదా అని చెప్పి ప్రతిదీ మేము తెరిచి కూర్చోలేంగా. సో దిష్టి తాకుద్దని ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ని కూడా భవదీయుడు భగత్ సింగ్ ఎందుకు మార్చారంటే టైటిల్ ముందే లీక్ అయినా కూడా దిష్టి తాకుద్దని ఫీల్ అవుతారు. ఒక సెరమనీ చేసి అన్నీ చేసిన తర్వాత ఏదో ఒక మంచి ఈవెంట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు పూజా కార్యక్రమం అన్నాం, ఒక ఈవెంట్ కూడా ప్లాన్ చేసి అన్నీ చెప్పుదామని వాళ్ళు అనుకోవచ్చు కదా. ఈలోపు అన్నీ తెలిసిపోతాయి. ఎందుకు విజువల్స్ బయట పెట్టలేదంటే దానికి ఎవరెవరు పనిచేస్తున్నారో సాంకేతిక నిపుణులు తెలిసిపోతాయి. పుష్పకి జరిగినట్టు డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎవడైనా కన్నేస్తే. లైక్ ఇప్పుడు అందులో 10 మందిలో మనకు తెలిసినవాడు ఎవడో కనబడతాడు. వాడు ఆ సినిమాకి డబ్బు కోసమే వెళ్ళాడులే, కానీ మనకు ఆప్తమిత్రుడు, మనం ఏం చెప్తే చేస్తాడు. నువ్వు వాడికి ఏదో కొంత ఇచ్చి వాడిని డ్యామేజ్ చేయమని చెప్పొచ్చు, లేదా మధ్యలో కాడబారేసిన ఎద్దులాగా వదిలేసి రారా అని కూడా చెప్పొచ్చు. వాడు మనోడు కాదు పగోడు, మీరు వచ్చేయండి అని కూడా చెప్పొచ్చు. అలా కూడా వదిలేసి వచ్చేసి ఆ సినిమాని పాడు చేసే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ పుష్పకి జరిగింది. సో ఆ పనిచేసే టీంని కూడా బయటికి నేను చూపించొద్దు అనుకొని ఉండొచ్చేమో.
సరే ఓకే, ఇప్పుడు రాజమౌళి గారు ప్లాన్ ఏ స్థాయిలో ఉండొచ్చు, అసలు కథ ఏంటి, కథాంశం ఎలా ఉండే అవకాశం ఉంది? నేను ఇంతకుముందు చెప్పా ఒక సినిమా, తెలుగు సినిమా బాహుబలి ముందు బాహుబలి తర్వాత ఒకప్పుడు, పాన్ ఇండియా తెలుగు సినిమా పుష్పకి ముందు పుష్ప తర్వాత ఇప్పుడు. ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చా, ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్డ్. అవును, 18 అండ్ లాంగ్ రన్లో 2000 CR అన్నాను, 100% వస్తుంది. బాహుబలి కూడా ఇక్కడ అంతే తెచ్చుకున్నారు వాళ్ళు, మళ్ళీ జపాన్లు ఎక్కడెక్కడ పోయి ఆ మిగతాది తెచ్చుకొని అతికించారు, దీనికి కూడా అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే రాజమౌళి గారికి అది పెరిగింది. ఇంతకుముందు ఆయనదే ఒక రికార్డు ఉండే కాబట్టి ఆయన RRR బాహుబలిని దాటకపోయినా ఆయనకి ఏం అనిపించలే. ఇది దాటకపోయినా పై రికార్డు మాత్రం అందే కదా, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ పై రికార్డ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందని తెలుస్తుందో తర్వాత బాధ్యత పెరుగుద్ది. ఈసారి ఎలాగైనా తెలియదు, మళ్ళీ ఆ మార్క్ నాకు రావాలని. ఇప్పుడు క్లాస్లో కూడా అంతే, ఫస్ట్ ర్యాంక్ కోసం పిల్లలు ఎలా తహతహలాడతారో ఇది అంతే. సో ఆ ఇంటెన్షన్తో ఆయన ఏమన్నా ఇంకా హాలీవుడ్ రేంజ్లో చాలా గొప్పగా తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, ఇప్పుడు 1000 crores బడ్జెట్ అంటే మహేష్ బాబుకి గ్రౌండ్ లెవెల్లో ఫ్యాన్ బేస్ ఉండాలి. యాక్చువల్లీ మహేష్ బాబు గారికి ఫ్యాన్ బేస్ అంతా కూడా ఎక్కువ లేడీస్ ఫ్యాన్ బేస్, అట్ ద సేమ్ టైం కొంచెం క్లాసిక్ కల్ట్ కైండ్ ఆఫ్ వాళ్ళు ఉంటారు. బట్ మాస్ అంటే పూర్తి గ్రౌండ్ లెవెల్లో మారుమూల పల్లెటూర్లలో మహేష్ బాబుకి ఫ్యాన్ బేస్ అనేది నేనైతే చూడలేదు. ఒక 3-4 హీరోస్కి తప్ప మహేష్ బాబు గారికి నేను ఎప్పుడు చూడలేదు. బట్ ఇప్పుడు 1000 crores బడ్జెట్ పెట్టి 2 partsగా తెరకెక్కిస్తున్నారు దీన్ని. అంతది బ్రేక్ ఈవెన్ చేయాలంటే అది మార్కెటింగ్ ఒక 1500 చేస్తుంది, దాని బ్రేక్ ఈవెన్ ఒక 2000 వరకు ఉంటుంది దాని టార్గెట్ అనేది. ఇది అయ్యే అవకాశం ఉందా? మహేష్ బాబు గారి స్టామినా అంత ఉండేలాగా ఉంటుందా అసలు? సో యాక్చువల్గా చాలా మందికి తెలియదు, కానీ ఎందుకంటే అంటే ఫ్యాన్స్ అని బయటకు వచ్చి చెప్పుకోరు. మీకు తెలీదు, ఎన్టీఆర్ గారి కన్నా ANR గారి కన్నా కృష్ణ గారి ఫ్యాన్ బేస్ ఎక్కువ. అది ఐ అగ్రి, అది నేను ఆయనకి అప్పట్లోనే 2500 ఫ్యాన్స్ సంఘాలు ఉండేవి. అదే నా అగ్రి, కృష్ణ గారికి ఓకే. బట్ మహేష్ బాబుకి వచ్చేసరికి అంటున్నామా గ్రౌండ్ లెవెల్లో. సో కృష్ణ గారి అభిమానులు ఎలాంటి వాళ్ళు అంటే సినిమా ఎప్పుడు వచ్చినా ఆదరిస్తారు. అందుకని చెప్పేసి మహేష్ బాబు సినిమాలు చూడు, అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా సరే అందరూ సినిమా చూసుంటారు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రహ్మోత్సవం చెప్తా. ఆ సినిమా ఎందుకో ఫ్లాప్ అయింది, ఓకే వదిలేద్దాం, అందరూ చూశారు బ్రహ్మోత్సవాన్ని. అంటే అయితే థియేటర్లోనో లేకపోతే టీవీలోనో లేకపోతే OTTలోనో లేకపోతే ఎక్కడైనా సరే ఖచ్చితంగా చూడాలనుకుంటారు. కలేజా అతడు సినిమాలు కమర్షియల్గా ఎలా ఆడాయో మనకు తెలియదు, కానీ టీవీలో ఇప్పుడు వేసినా సరే 100 మంది ఇట్లాగే చూస్తారు. ఇది ఉంది. సో మహేష్ బాబు గారికి సేమ్ కృష్ణ గారి అభిమానులు అందరూ కూడా మహేష్ బాబు గారికి ఉన్నారు. బట్ వీళ్ళు ఏంటంటే మిగతా ఫ్యాన్స్ చేసే హంగామల్లాగా అంటే బయటికి వచ్చి గోలలు చేయరు. డీసెంట్గా ఈ మహేష్ బాబు గారు ఎంత డీసెంట్గా కనబడతారో వాళ్ళు కూడా అంతే. సినిమా విడుదలయ్యే టైంకి మీకు తెలుస్తుంది అదంతా. అంటే మొన్న ఏదో వచ్చింది సింబా అని చెప్పి ఏదో ముఫాసా ఉందా, ముఫాసాని కూడా మహేష్ అభిమానులే ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇది సంగతి ఉంటాయి. అండ్ అసలు అనకూడదు, కానీ నిజం చెప్పాలంటే నిన్న మొన్న మనం అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ని చూసామా, జనాలో ఫ్యాన్ బేస్ వాట్ ఎవర్, దానికి గేమ్. అండ్ తిరుపతిలో ప్రభాస్ ఫ్యాన్స్ని చూసాం మనం ఆదిపురుష్ అప్పుడు. ఈ 2 జనాలకి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. మహేష్ బాబు సైన్యం కూడా అంత ఉంటుంది, కానీ వాళ్ళు అట్లా బయటికి రారు. అంటే వాట్సాప్ గ్రూపులు, ఆ గ్రూపులు ఈ గ్రూపులు, ఆ ఫ్యాన్స్తో ఈ ఫ్యాన్స్తో గొడవలు పెట్టుకోవడాలు, వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టడం, ఏదో దానివల్లే నా జనాలు కొంచెం వీళ్ళు ఏంటంటే అంటే లైమ్ లైట్లో ఉంటాయి కొంతమంది ఫ్యాన్స్ కాబట్టి ఏ గొడవలో వాట్ ఎవర్ వాళ్ళు తెలుస్తారు. ఓహో వీళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని తెలుస్తుంది. వాళ్ళు ఏమీ చేయకపోతే ఫ్యాన్స్ లేనట్టు కాదు, అంత డీసెంట్ అని అర్థం. డీసెంట్గా ఉంటారు. సినిమా వచ్చినప్పుడు అందరూ కూడగట్టుకొని వస్తారు, దాన్ని హిట్ చేసుకుంటారు, వెళ్తారు. బిజినెస్ లేడీస్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యాన్ బేస్, కాలేజ్ అమ్మాయిలు అందరికీ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. అదే ఐ అగ్రీ ఫర్ దట్. బట్ నేను అనుకున్నాను గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు కూడా కనపడరు అంతే. అంతేనా సార్? రైట్, ఓకే. కన్క్లూజన్కి వచ్చే ముందు సో ఇప్పుడు ఈ బిజినెస్ గురించి ఒకసారి మాట్లాడదాం. 1000 crores ఆఫ్ బడ్జెట్ అంటున్నారు, అది నిజం అబద్ధం ఇంకా తెలియదు, అఫీషియల్లీ అనౌన్స్ చేయలేదు. బట్ ఒక 1000 crores బడ్జెట్ అయితే 2 parts కలిపి ఈచ్ పార్ట్కి 500 అంటే అది బ్రేక్ ఈవెన్ 1500 వరకు మార్కెటింగ్ చేసి బ్రేక్ ఈవెన్ 1500 దాటాలి, 2000 మార్కెట్ దాటాలి. అది అయ్యే అవకాశం ఉందా? బ్రహ్మాండంగా అవుతుంది, హ్యాపీగా అవుతుంది. అది ఓన్లీ దట్ వాజ్ అంటే ఓన్లీ రీజన్ ఇవాళ రేపు ఏమైంది అంటే థియేటర్స్ సంఖ్య పెంచుకుంటున్నారు, స్క్రీనింగ్ సంఖ్య పెంచుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. మొన్న పుష్పకి 6.5, ఇక్కడ 5000 పైన. అసలు అంత రేషియో ఉండదు. ఎప్పుడైనా ఇండియాలో 1000 థియేటర్లు ఉంటే ఓవర్సీస్లో 10 ఉంటాయి.
కానీ ఇండియాలో 1000 థియేటర్ ఉంటే ఓవర్సీస్లో 600 థియేటర్లు అంటే అనేది అసలు జరగని పని పుష్పకి అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాన్ ఇండియా లెవెల్లో స్క్రీన్స్ బాగా పెంచుతున్నారు. ఎన్ని స్క్రీన్స్ పెంచుకుంటే నీకు అన్ని లాభాలు వచ్చేస్తాయి, బ్రేక్ ఈవెన్ ఈజీగా అయిపోతుంది. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.